బీసీలను రాజ్యాధికారం నుంచి దూరం చేసే కుట్రలో భాగంగా 46 జీవో విడుదల చేశారని ఆరోపించారు బీసీ సంఘాల నాయకులు తులా మధుసూదన్. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ చౌరస్తాలో జీవో 46 ప్రతులను దహనం చేశారు. 42% రిజర్వేషన్ల కేసు హైకోర్టులో ఇంకా విచారణలో ఉన్నా ప్రభుత్వం జీవో 46 తీసుకొచ్చి బీసీల నోటికాడ ముద్దను లాక్కుంటుందని మండిపడ్డారు. 2023 ఎలక్షన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో మేనిఫెస్టోలో పెట్టి, మేనిఫెస్టో అంటే ఒక పవిత్రమైనటువంటి కాగితం, అది దాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు, నమ్ముతారు. ఆ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత న్యాయం చేస్తారతోటి ప్రజలందరూ కూడా ఓట్లేస్తారు. పార్టీ యావత్ బీసీ సమాజాన్ని అంతా కూడా నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కి 42% రిజర్వేషన్ 6 నెలల్లోనే ఇస్తా అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత ముఖం చాటేసి ఎన్డీఏ మీద నెపం పెట్టి, కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి వాళ్ళ మేము 46 జియో నుంచి పాత రిజర్వేషన్ ప్రకారం మేము ఎన్నికలు పోతున్నాం. కానీ మా పార్టీలో మేము బీసీలకు కొత్త మోసానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. నిత్యం ప్రజలను మోసం చేసేటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతున్నదో ఇది మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జియో. కాబట్టి ఆ జియో ప్రజలను ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఇవాళ మేము చించి కాల్చివేయడం అనేది జరిగింది. అంటే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒప్పుకుంటలేరు. కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీకి ఉంటది. ఇవాళ డెమోక్రసీలో మెజారిటీస్ లో ఇవాళ మెజారిటీ ఉన్నది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ఇవాళ మెజారిటీ ప్రజలు అడుగుతున్నారు, మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. మాకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఇవాళ ఇస్తలేడు. కాబట్టి నువ్వు రాజీనామా చేస్తావా, భూమికి నేలకు రాసి ఇవాళ తప్పైందని చెప్పి కాళ్ళు పట్టుకుంటావా? అది ఏది చేయకుండా ఇవాళ 46 జీవో ఇచ్చి ఇవాళ మళ్ళీ యావత్ బీసీ సమాజాన్ని అంతా కూడా మోసం చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పూర్తిగా అణచివేత చర్యనే. మేము ఎన్నికలు పెడతామని చెప్పి మీరు గంభీరంగా ఎలక్షన్లు పోతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా కూకటి వేలతో కాంగ్రెస్ పార్టీని యావత్ తెలంగాణలో పీకేసేటువంటి విధంగా ఇవాళ బీసీ ఉద్యమం జరగబోతుంది. దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో యుద్ధం చేయకుండా, కాంగ్రెస్ పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టకుండా ఇవాళ తెలంగాణలో డ్రామాలు ఆడుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా బుద్ధి తెచ్చుకొని గులాంగిరీసే మౌత్ వచ్చి అనే ఆలోచనతో వెంటనే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటికి వచ్చి బీసీ ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మేము ఇవాళ బీసీ